ఈరోజు మనం వీడియోలో 2025 సంవత్సరంలో 2025 సంవత్సరంలో కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, మెటీరియల్ రేట్స్ అనేది పెరగబోతున్నాయా తగ్గబోతున్నాయా, అదేవిధంగా లేబర్ కూలీలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు పెంచుతున్నారు, లేదంటే తగ్గింపు ఏమైనా ఉందా, తర్వాత మెటీరియల్స్ విషయానికి వస్తే సిమెంటు, స్టీలు, ఇసుక, కంకర, ఇటుకలు, తర్వాత టైల్స్ కావచ్చు, పెయింటింగు, ఇతర వర్క్స్ అన్నీ కూడా రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీటిలలో సిమెంట్ రేట్ అనేది ఎంత తగ్గబోతుంది అనేది, అదేవిధంగా స్టీల్ రేట్ ఎంత ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం 2025 సంవత్సరం, ఇప్పుడు మన డిసెంబర్లో ఉన్న 2025 సంవత్సరం రాబోతుంది. ఇల్లు నిర్మించుకోవాలంటే మీకు ఒక ఐడియా అనేది ఉండాలి. ఐడియా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే మనము ఆ వర్క్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది అప్రాక్సిమేట్ వాల్యూ తెలిసినప్పుడు మనకు ఒక బడ్జెట్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మనము ఈ వీడియోలో మెయిన్గా వచ్చేసి ఏంటంటే 1000 SFT ఉన్న హౌస్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది చెప్పబోతున్నాను. అయితే మనము ఎన్ని SFT అయినా ముందు ఇంటికి ఏమేమి ఖర్చు వస్తుంది, మెటీరియల్ వస్తుంది, లేబర్ కూలీలు, ఇవి మాత్రం అన్నీ కలుపుకుంటే మనకి టోటల్ ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు వస్తుంది. సో మెటీరియల్ విషయానికి వస్తే మనకి మెయిన్గా ఏంది, సిమెంట్ కావాలి, స్టీల్ కావాలి, ఇసుక, కంకర, ఇటుకలు, తర్వాత టైల్స్, గ్రానైటు, పెయింటింగు, ఎలక్ట్రికల్, ప్లంబింగు, డోర్స్, విండోస్ ఇవన్నీ కావాలి. తర్వాత లేబర్ కూలీలు అంటే కాంక్రీట్ వేయడానికి, గోడ కట్టడానికి, ఫ్లోరింగ్ చేయడానికి, తర్వాత సెంటరింగు, రాడ్ బెండింగు, కరెంటు పని, పెయింటింగ్ పని, ప్లంబింగ్ పని, ఇవన్నీ కూడా కూలీలు అవసరం అవుతాయి. ఇక్కడ మెటీరియల్ అవసరం అవుతాయి అనమాట. అయితే ఒక్కొక్క ఐటెం గురించి ఎంత ఉండబోతుంది ఖర్చు, అదేవిధంగా ఈ 1000 SFTకి ఎంత మెటీరియల్ కావాలి, ఎంత కూలీలు అవుతాయి, ఓవరాల్గా 1000 SFT కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. ఇప్పుడు మనము ఫస్ట్ స్టీల్ గురించి చూద్దాం. సో మనకి స్టీల్ అనేది మెయిన్గా మనం ఎక్కడ యూజ్ చేస్తాము, కింద ఫుటింగ్స్, పునాదిలో ఫుటింగ్స్, తర్వాత పెడస్టల్స్, పిల్లర్లు, స్లాబు, బీములు, వీటన్నిటికీ మనము ఐరన్ అనేది యూజ్ చేస్తాం, స్టీల్ అనేది యూజ్ చేస్తాం. అయితే మన ఈ 1000 SFT కట్టడానికి మనకి ఎంత స్టీల్ కావాలి అంటే, ఫుటింగ్లు అవి ఉంటే మనకి అప్రాక్సిమేట్గా 4500 kgs అంటే 4.5 టన్ను కావాలి. అది కాకుండా ఫుటింగ్లు లేకుండా జస్ట్ స్లాబు, తర్వాత పైన బీములు, తర్వాత లింటెల్స్ ఇవి వచ్చాయనుకో మనకి 2000 అంటే 2 టన్నులు కావాలి. అర్థమవుతుందా? ఇదేంటంటే కింద నుంచి ఫుటింగ్స్, బీమ్స్ అన్నీ వస్తాయి. కింద ఈ 2000 అనేది ఏంది, ఓన్లీ స్లాబ్ అంటే వాల్ బేరింగ్ స్ట్రక్చర్స్ అనమాట. ఇప్పుడు మనకి మార్కెట్లో 2025 సంవత్సరంలో కేజీ ఎంత ఉండబోతుందంటే 75 రూపాయలు. అంటే అప్పుడు మనకి మొత్తం ఎంత వస్తుంది, 3,37,500 రూపాయలు అనేది మనకి స్టీల్ ఖర్చు అవుతుంది. అదేవిధంగా మనము 2000 kgs అంటే 2 టన్స్ అనుకోండి, ఏది వాల్ బేరింగ్ స్ట్రక్చర్కి ఎంత వస్తుంది, 1,50,000 రూపాయలు అనేది స్టీల్కి అనేది అవుతుంది. సో ఈ స్టీల్ కూడా మనకి HYSD బార్స్ అనమాట. HYSD బార్స్ అనేది యూజ్ చేయాలి. సో HYSD బార్స్లో మనకి TMT, వైజాగ్, తర్వాత జిందాల్, టాటా, ఇలా డిఫరెంట్ కంపెనీస్ అనేది ఉన్నాయన్నమాట. సో స్టీల్ రేట్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇటుకలు. సో ఇటుకల విషయానికి వస్తే మనము ఇక్కడ నేను కంట్రీ బ్రిక్ చెప్తున్నాను. సో కంట్రీ బ్రిక్ కాకుండా మీరు AAC బ్లాక్స్, ఫ్లై యాష్ బ్రిక్స్, రకరకాల బ్రిక్స్ అనేది వాడచ్చు. సో జనరల్గా మనం బ్రిక్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, పునాది, బేస్మెంట్ గోడలకి, పైన వాల్స్, బేస్మెంట్ పైన కట్టే గోడలకి, పెట్ట గోడలకి, స్టెయిర్ కేస్కి, వీటన్నిటికి కూడా మనం బ్రిక్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ బ్రిక్స్ ఎంత అవసరం అవుతుందంటే మనకి దగ్గర 20,000 ఇటుకలు. ఒక ట్రాక్టర్కి, జనరల్గా ఒక ట్రాక్టర్కి 2000 ఇటుకలు అవసరం అవుతాయి. అంటే 2000 ఇటుకలు అవసరం అవుతాయి అంటే మనకి ఎన్ని ట్రాక్టర్లు కావాలి,
10 ట్రాక్టర్లు కావాలి. టోటల్ 10 ట్రాక్టర్లు అవసరం అవుతాయి. ఏది మనం ఈ 1000 SFT కట్టడానికి. అయితే ఇక్కడ కరెక్ట్గా 10 ట్రాక్టర్లైనా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, మనం లోపల కట్టే రూమ్స్ని బట్టి మాత్రమే. సో ఇది మీకు ఒక బేసిక్ ఐడియా కోసం. సో మనకి ఈ 20,000 మనకి జనరల్గా ఎంత ఉందంటే రేటు, ఇప్పుడు మనం కానీ అబ్జర్వ్ చేస్తే 8 రూపాయల నుంచి 12 రూపాయలు అనేది ఇటుక రాయి ధర అనేది ఉంది. అదే కాకుండా ఫ్లై యాష్ బ్రిక్స్ అంటే ఇంకా రేట్ ఎక్కువ అనేది ఉంది. నేను కంట్రీ బ్రిక్స్ గురించి చెప్తున్నాను. సో మనం ఒక 10 రూపాయలు వేసుకున్నా కూడా మనకి 2 లక్షలు అనేది ఓన్లీ ఇటుకలకి అనేది అవసరం అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ 20,000 ఇటుకలు 10 రూపాయల లెక్కన 2 లక్షలు అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి కంకర. సో ఇక్కడ కంకర వచ్చేసి మనకి 2 రకాల కంకర అనేది ఉంటుంది అనమాట. సో కంకర మనకేంటంటే 20 mm అదేవిధంగా 40 mm కంకర అనేది 2 ఉంటాయి. సో 20 mm అనేది మనం జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తాము? స్లాబ్కి, తర్వాత బీమ్స్కి, ఫుటింగ్స్కి, పిల్లర్స్కి. 40 mm ఎక్కడ యూజ్ చేస్తామంటే మనము కింద ఫుటింగ్స్ కింద బెడ్కి, తర్వాత ప్లింత్ బీమ్ వేస్తాం కదా, ప్లింత్ బీమ్ బెడ్కి, తర్వాత ఫ్లోరింగ్ బెడ్కి. సో ఇక్కడ మనం 40 mm అనేది యూజ్ చేస్తాం. అయితే ఈ 1000 SFTకి ఎన్ని యూనిట్స్ కావాలంటే 16 యూనిట్లు అవసరం అవుతుంది. సో ఇక్కడ యూనిట్లు అంటే ట్రాక్టర్స్. సో ఒక్కొక్కటి 5,000 రూపాయలు వేసుకున్నా కూడా ఒక యూనిట్ మనకి 80,000 రూపాయలు అనేది ఖర్చు వస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ 40 mm వచ్చేసి మనకి ఓన్లీ ఈ బెడ్కి, ఫ్లోరింగ్కి, వాటికే కాబట్టి ఒక 6 యూనిట్లు అయితే సరిపోతుంది. సో 6 యూనిట్లు ఒక ట్రాక్టర్ 5,000 చొప్పున మొత్తం 30,000 అవుతుంది. అప్పుడు మనకి టోటల్గా కంకర ఎంత వస్తుంది? 1,10,000 రూపాయలు అనేది కంకర అనేది మనకు కావాలి. అంత అమౌంట్ అనేది కంకరకి అనేది మనం పెట్టాలి. తర్వాత ఇసుక. సో మెయిన్గా ఇసుక వచ్చేసి మనం లోకల్ శాండ్ని ఎవరు కూడా ప్రిఫర్ చేయొద్దు, రివర్ శాండ్ని యూజ్ చేయండి. లోకల్ శాండ్ని యూజ్ చేసి మీరు ఇంత ఖర్చు పెట్టి కన్స్ట్రక్షన్ చేసి కూడా అనవసరం. సో శాండ్ విషయానికి వస్తే మనకి దగ్గర 135 టన్స్ అనేది మనకి పడుతుంది. సో 135 టన్స్, ఒక టన్ అనేది దగ్గర 1,000 రూపాయలు అనేది ఖర్చు వస్తుంది. కాబట్టి 1,35,000 రూపాయలు మనం ఇసుక అనేది ఖర్చు పెట్టాలి. సో మనం ఇసుక ఎక్కడ యూజ్ చేస్తాము? ప్లాస్టింగ్కి, కాంక్రీట్కి, ఎలివేషన్స్కి, వీటన్నిటికి కూడా మనం ఇసుక అనేది యూజ్ చేస్తాం. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి సిమెంట్. సో మనకి మార్కెట్లో సిమెంట్ అనేది రకరకాల కంపెనీస్ ఉన్నాయి, రకరకాల రేట్లలో అవైలబిలిటీ ఉంది. సిమెంట్ మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాము? పునాదికి, పిల్లర్లకి, స్లాబ్కి, బీములకి, ప్లాస్టింగ్కి, ఎలివేషన్స్కి, వీటన్నిటికి కూడా మనం యూజ్ చేస్తున్నాం. అయితే మనకి మొత్తం ఎన్ని బ్యాగ్స్ కావాలి? 1000 SFTకి అంటే 500 బ్యాగులు ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఇక్కడ మీరు ఫుటింగ్లు అవి లేకుండా ఉంటే కొంచెం తక్కువ అవసరం అవుతుంది. ఖచ్చితంగా ఒక 500 అయితే అవసరం ఉంది. ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషను అదేవిధంగా ఖర్చు 2 కలుపుకుంటే మనకి 300 రూపాయలు వేసుకున్న 1,50,000 అవుతుంది. అయితే మీరు ఇండివిజువల్గా కొంటే 300 రూపాయలు అవుతుంది. అలా కాకుండా లోడే మీరు బుక్ చేసుకున్నారనుకో, మీకు 500 లోడ్కి వచ్చేసరికి 540 నుంచి 600 అనేది మినిమం అనేది లోడ్కి అనేది అవుతుంది. సో మీకు 270 రూపాయలకి విత్ లోడింగ్తో కూడా మనకి తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి దగ్గర 15,000 అనేది మనం మిగిలించుకున్నట్టే. కాబట్టి ఎప్పుడైనా మీరు కన్స్ట్రక్షన్ స్పీడ్గా జరుగుతుంది అంటే మనకి సిమెంట్ బ్యాగ్ వచ్చేసి ఒక 3 నెలల వరకు మనకి దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది కోల్పోకుండా ఉంటుంది. కాబట్టి 270 రూపాయలు లోడ్ అనేది బుక్ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా ఇండివిజువల్గా ఒకసారి 100, ఒకసారి 50, ఒకసారి 200 అలా తీసుకున్నప్పుడు మీకు ట్రాన్స్పోర్టేషన్ పడుతుంది, లోడింగ్ అన్లోడింగ్ పడుతుంది. ఓకే, దాని తర్వాత టైల్స్. సో జనరల్గా మనకి టైల్స్ వచ్చేసరికి మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఫ్లోరింగ్కి, పార్కింగ్కి, బాత్రూమ్కి, వంటగది మనం యూజ్ చేస్తాం. అయితే మొత్తం మనకి వీటన్నిటి కలుపుకున్న 1,600 SFT అనేది మనకు కావాల్సి వస్తుంది. మనము అప్రాక్సిమేట్గా ఒక 50 రూపాయలు అనుకోండి కొనుగోలు, ప్లస్ మన లేబర్ ఖర్చు కూడా వేసుకుంటే మనకు దగ్గర 80,000 అనేది మనం టైల్స్కి అవుతుంది. అలా కాకుండా గ్రానైట్ వేసుకోవాలనుకోండి, గ్రానైటు, కడప స్లాబ్, కడప రాళ్ళు వేసుకోవాలనుకోండి, మనకి దగ్గర ఏది మన గ్రానైట్ ఎక్కడ యూజ్ చేస్తాం? వంటగదికి, తర్వాత ఏదైనా మీరు బెడ్రూమ్లో అట్లా వేసుకోవాలంటే ఇది కూడా మనము యూజ్ చేసే అమౌంట్ని బట్టి దగ్గర ఒక 40,000 వస్తుంది.
40,000 అవుతుందన్నమాట. ఇది టైల్స్కి అనమాట. తర్వాత మనం ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్స్ విషయానికి చూసుకుంటే, ఎలక్ట్రికల్ అంటే ఏంది, స్విచ్ బోర్డ్స్, తర్వాత వైర్లు, తర్వాత డిమ్మర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీతో పాటు మనకి ఇక్కడ ప్లంబింగ్ వర్క్స్కి వచ్చేసరికి పైపులు, బేసిన్స్, ఫ్లష్ ట్యాంక్స్ ఇవన్నీ కావాలి. సో వీటన్నిటిని కూడా మనం కలుపుకుంటే దగ్గర 2.5 లక్షల నుంచి 3 లక్షలు ఖర్చు వస్తుంది. అంటే ఇక్కడ మెటీరియల్తో పాటు లేబర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే ఏదైతే ఈ పని చేయడానికి మనము కరెంట్ పని కానీ ప్లంబర్ని కానీ పెట్టుకుంటాం, వాళ్ళకి ఇచ్చే అమౌంట్తో కూడా కలిపి 2.5 నుంచి 3 లక్షలు అనేది కంపల్సరీ అవుతుంది. మీరు అక్కడ యూజ్ చేసే దాన్ని బట్టి ఎందుకంటే తక్కువ కూడా అవ్వచ్చు, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. తర్వాత నెక్స్ట్ డోర్స్ విషయానికి వస్తే, తలుపులు, కిటికీలు, వెంటిలేటర్స్ ఇవన్నీ ఏంటంటే మనం డోర్స్ అవన్నీ వుడ్తో కానీ మనం చేయించుకుంటే వీటన్నిటికి కూడా దగ్గర 1.5 లక్ష అనేది ఖర్చు వస్తుంది. తర్వాత మనం పెయింటింగ్ విషయానికి వద్దాం. సో పెయింటింగ్ మీరు కొంచెం కాస్ట్లీ పెయింట్ కానీ వేయాలి అనుకుంటే మనకి లేబర్తో పాటు మెటీరియల్ మొత్తం కూడా 1 లక్ష రూపాయలు అనేది పెయింటింగ్ అనేది ఖర్చు వస్తుంది. అలా కాకుండా మీరు సింపుల్గా పోవాలంటే 50,000 రూపాయలతో కూడా మీకు పని అనేది జరుగుతుంది. తర్వాత లేబర్, మెయిన్గా మనము లేబర్ కూలీలు అనేది ప్రజెంట్ మార్కెట్లో లేబర్ కూలీలు ఎంత ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక పర్ డే ఒక మేస్త్రికి ఉదయం 6 గంటల నుంచి 1 గంట దాకా పని చేస్తే మేస్త్రికి 1000 రూపాయలు కూలీ, పై మనిషికి 700 రూపాయలు కూలీ. 700 రూపాయలు కూలీ అనేది ప్రజెంట్ జరుగుతుంది. సో మనం కూలీకి చేయించుకోవాలంటే మనం దగ్గర ఉండాలి. అలా కాకుండా ఈ 1000 SFT కన్స్ట్రక్షన్ చేయడానికి మనం ఎంత మాట్లాడుకోవాలి అనేది ఒకసారి గమనిస్తే ఇప్పుడు ప్రజెంట్ 350 రూపాయల నుంచి 400 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తున్నారు. రేట్ అయితే పెరగబోతుంది, కంపల్సరీగా పెరగబోతుంది. ఇది మనము కొన్ని చోట్ల ఆల్రెడీ 350 నుంచే స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ 1000 SFTకి ఎంత అవుతుంది, 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఏరియాని బట్టి కొంచెం తక్కువ ఎక్కువ ఉండొచ్చు. తర్వాత మనము స్టార్టింగ్లో ప్లాన్లు అప్రూవల్స్ అవి ఏమైనా ఉన్నాయనుకో అవి, తర్వాత ఇంకా ఏమైనా వీటిలో మిస్ అయిన ఐటమ్స్ ఇవన్నిటిని కూడా మనం తీసుకుంటే ఒక 50,000 అనేది మనము ఎక్స్ట్రా అనేది ఖర్చు వస్తుంది. 1 లక్ష రూపాయలు కూడా మనం వేసుకోవచ్చు, ఎందుకంటే మనం అనుకున్నట్లు కాకుండా కొంచెం పెరగవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ అని మనం చేసుకుంటే దగ్గర ఇవన్నీ చేసుకుంటే 21 లక్షలు అనేది రావడం జరిగింది. ఇప్పుడు నేనైతే చెప్పానో అవన్నీ. వీటితో పాటు మనకి మెయిన్గా వచ్చేసి ఏంటంటే వాటర్ సంపు, తర్వాత బోరు, ప్రహరీ గోడలు. సో ఇవన్నీ కలుపుకున్న 3 లక్షల రూపాయలు అనేది ఖర్చు వస్తుంది. తర్వాత వీటికి గేట్లు, తర్వాత గ్రిల్స్ ఇవన్నీ తీసుకుంటే 3 లక్షలు, అంటే దగ్గర మొత్తము 24 లక్షలు వస్తుంది. ఏది ఒక 1000 SFT ఉన్న హౌస్ని మనం కన్స్ట్రక్షన్ చేయడానికి. అంటే అప్పుడు మనకు ఒక యూనిట్కి ఎంత ఖర్చు వస్తుంది విత్ మెటీరియల్ లేబర్ కానీ మనం తీసుకుంటే 24,000 రూపాయలు. సో గతంలో 22,000 ఉన్నది 2024లో, ఇప్పుడు 24,000 రూపాయలు అయితే ఉండబోతుంది. అదేవిధంగా సిమెంటు, స్టీలు రేట్స్ చెప్పాను కదా, వాటిని దృష్టి పెట్టుకొని ఆ పాయింట్స్ అనేది మీరు గమనించుకోండి. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.